హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు వ్లాగ్స్ అండి. సో నేనైతే చాలా బాగున్నాను, మీరు అందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటాను. అండ్ ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను మన కిచెన్ టూర్ తోటి. అండ్ రీసెంట్గా మనం హౌస్ షిఫ్ట్ చేసింది మీకు తెలిసిందే కదా, కిచెన్ టూర్ చేయాలని అయితే డిసైడ్ చేశాను అనమాట. సో ఇంకా కొన్ని ఫ్యూచర్లో యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. అండ్ ఫైనల్గా ఆల్మోస్ట్ మనం బోల్డ్ అని కిచెన్ టూర్స్ చూసుంటారు కదా. సో ది కిచెన్ టూర్ తర్వాత అండ్ మనం ఇంకా నెక్స్ట్ ఓన్ హౌస్లోనే మన కిచెన్ టూర్ చేసేలాగా మీరందరూ నన్ను బ్లెస్ చేయాలి. అండ్ మీ బ్లెస్సింగ్స్ నాకు కావాలన్నమాట. సో ఇంకా రెంటెడ్ హౌస్లో కిచెన్ టూర్స్ చేయడం ఇంకా ఈ ఇంటితోటి లాస్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరూ కూడా నన్ను నెక్స్ట్ టైం ఓన్ హౌస్లో కిచెన్ టూర్ చేయాలని చెప్పి బ్లెస్ చేయండి. అండ్ సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. ఒకవేళ మన వీడియోస్ అన్ని చూడండి అండ్ మీకు కంటెంట్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ మీకు వీడియో కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అండ్ మీరు ఇచ్చే లైక్ని బట్టి సో రీచ్ అవుతుంటుంది. వెల్కమ్ టు మై కిచెన్, కొత్త కిచెన్ అనమాట. సో మనం హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, దీనికైతే మనకి ఇలా డోర్ ఇచ్చారు. కిచెన్ లోకి ఎంటర్ అవగానే మనకి కౌంటర్ టాప్ అంతా కూడా ఒక ఎల్ షేప్ కౌంటర్ టాప్ అయితే ఉంది. ఇంతకు ముందు మనం చూసిన కిచెన్ లో కౌంటర్ టాప్స్ అన్ని కూడా చాలా చిన్నగా ఉండేవి అనమాట. అందులోనే కూడా నాకు సరిపడేటట్టు నేను అరేంజ్ చేసుకునేదాన్ని. అండ్ ఇంకా కొంచెం ఇది పెద్దది అయ్యేసరికి ఇంకా దీనికి తగినట్టుగా నేను కొన్ని ఆర్గనైజర్స్ కూడా తెప్పించాను. అండ్ రండి ఒక్కొక్కటి చూపించేస్తాను. అండ్ మనం కిచెన్ లోకి ఎంటర్ అవ్వగానే డిష్ వాషర్ వాషింగ్ మిషన్ రెండు ఉన్నాయండి. అండ్ మనం డిష్ వాషర్ని నేను వాషింగ్ మిషన్ పక్కనే అరేంజ్ చేసుకుందాం అనుకున్నాను, బట్ అక్కడ ప్లేస్ లేకపోయేసరికి అండ్ ఇక్కడ అరేంజ్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అండ్ లేకపోతే ఇక్కడ ఏదైనా ఒక షెల్ఫ్ పెట్టించుకొని అంట్లు అవి పెట్టుకుందాము అండ్ కొన్ని డ్రాస్ టైప్లో అలా పెట్టుకుందాం అని ప్లాన్ చేసుకున్నాను ముందైతే. బట్ నేను అనుకున్నట్టయితే నాకు ఇక్కడ సెట్ అవ్వలేదు అనమాట. ఎందుకంటే డిష్ వాషర్ వాషింగ్ మిషన్ నేను అనుకున్న ఆ ప్లేస్లో అయితే సెట్ కాకపోయేసరికి అండ్ ఇక్కడ అరేంజ్ చేయించాను అనమాట. ఎందుకంటే దీనికి ఆప్షన్ కూడా మనకి ఏంటి అని అంటే దీనికి బ్యాక్ సైడే మనకి వాషింగ్ మిషన్ వస్తుంది. అండ్ వాషింగ్ మిషన్కి ఇంకా అవుట్లెట్ వెళ్ళాలన్నా అండ్ వాటర్ కనెక్షన్స్ కావాలని చెప్పినా మనకి ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ వాల్కి హోల్ చేసేసి ఇక్కడ నుంచి పైపింగ్ కనెక్షన్స్ అన్ని తీసుకొని అవుట్లెట్ కూడా వాషింగ్ మిషన్ డిష్ వాషర్ది ఒకే ప్లేస్కి వెళ్ళేలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో అందుకని ఈ ప్లేస్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇన్ కేస్ మీరు ఏమన్నా ఇలా డిష్ వాషర్స్ అలా ప్లాన్ చేసుకునేట్లుంటే మనకి వాష్రూమ్స్ పక్కన ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే ట్యాప్ కనెక్షన్ కావాలి అండ్ ఫ్లగ్ పాయింట్ కావాలి అండ్ అవుట్లెట్ వెళ్ళే దారి కావాలి. కాబట్టి సో నేను ఈ ప్లేస్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. నేనైతే ఎలా ఎక్స్పెక్ట్ చేశానో సో ప్లంబర్ని బిల్ చేసి సో అదేలాగైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో నాకు ఇక్కడైతే డిష్ వాషర్ అయితే సెట్ చేసుకున్నాను. కిచెన్లోకి ఎంటర్ అవ్వగానే నేను ఇక్కడైతే ఇది మనం నెల్లూరులో వెజిటేబుల్స్ కోసం అని చెప్పి తెప్పించుకున్నానండి అమెజాన్ నుంచి. అండ్ దీన్ని లింక్ కావాలంటే తప్పకుండా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసి మనకి వెజిటేబుల్స్ వేసుకోవడం కోసం నేను ఇక్కడైతే అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా యాక్చువల్లీ వాటి కింద మనకి కౌంటర్ టాప్ కిందకి పెట్టేసుకుందాం అనుకున్నాను, బట్ ఇది హైట్ ఎక్కువ ఉంది కాబట్టి కౌంటర్ టాప్ కిందకి అయితే వెళ్ళట్లేదు అనమాట. అందుకని నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అండ్ నేను ఒక్కదాన్నే మ్యాక్సిమం దీన్ని యూజ్ చేస్తుంటాను కాబట్టి నాకు కన్వీనియంట్ గానే ఉందన్నమాట. సో డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నేను స్ట్రాప్ లైట్ అయితే ఒకటి సెట్ చేసుకున్నానండి. ఇది కూడా అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. లైట్ వేస్తాను చూడండి ఒకసారి. అండ్ మనకి లైట్ ఆఫ్ చేసినప్పుడు అయితే ఇలా ఉంటుంది అనమాట. సో లైట్ ఇలా స్ట్రాప్ లైట్, దీన్ని మనం దానికి ఆటోమేటిక్గా టేప్ ఇచ్చేస్తారనమాట స్టిక్ చేసుకోవడానికి. సో ఆ టేప్ని రిమూవ్ చేసుకుంటూ మనం అయితే దీన్ని స్టిక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఏరియా ఉంది. అండ్ షింక్కి ఏంటంటే సపరేట్గా మనకి ఇక్కడ స్టవ్ కిందకి అన్నట్టుగా ఒక పార్టీషన్ లాగా ఇచ్చారు. దీనికి ఒక గట్టు ఇచ్చారు అనమాట. సో ఈ గట్టు కింద ఏంటంటే నేను ఇది డస్ట్బిన్ వచ్చేసి నేను వాషింగ్ మిషన్ దగ్గర అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ కిచెన్కి సంబంధించినవి మాత్రమే పెట్టుకోవాలని చెప్పని అయితే డిసైడ్ చేశాను. అండ్ ఈ కార్నర్కి వచ్చేసరికి మనకి షింక్ దగ్గర ఎక్కువ మెస్సీగా లేకుండా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఈ స్టిక్కర్ ఒకటి యూస్ చేసేసి నేను ఈ బ్రష్ని అయితే ఇక్కడ హ్యాంగ్ చేశాను అండ్ షింక్ని క్లీన్ చేసుకోవడం కోసం.
ఉంటారు కదా మన ఓల్డ్ వీడియోస్లలో. అండ్ లిక్విడ్ అండ్ ఈ స్క్రబ్బరు అలా పెట్టుకోవడానికి అయితే నేను ఇక్కడ ఒకటి స్టిక్ చేసుకున్నాను అనమాట. దీన్ని మనం ఎక్కడికైనా మూవ్ చేసుకోవచ్చు. కాకపోతే స్టిక్కర్ ఏంటి అని అంటే రిమూవ్ చేయడానికి అవ్వదు. సో స్టిక్కర్ అలాగే ఉంచేసి మనకి సపరేట్గా కూడా స్టిక్కర్స్ దొరుకుతాయి. అండ్ ఈ స్టాండ్ని బుక్ చేసుకున్నప్పుడు కూడా మనకి స్టిక్కర్స్ అనేటివి దీంతో పాటు ఇంక్లూడింగ్ ఇస్తారనమాట. సో నేను సపరేట్గా మళ్ళీ స్టిక్కర్స్ తెప్పించుకొని దీన్ని అలాగే స్టాండ్ తీసుకొచ్చేస్తాను. స్టిక్కర్స్ మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకుంటారని. అండ్ కమింగ్ టు ప్యూరిఫైర్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మేము అక్వాగార్డ్ తీసుకున్నామండి. అక్వాగార్డ్ వచ్చేసి మనకి యూవీకి సంబంధించినది అనమాట. సో ఇందులోనే ఇన్బిల్ట్ మనకి కాపర్ బేస్డ్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి మనకి ఎటువంటి వాటర్ కనిపించదు అనమాట. సో ఓన్లీ మనకి ఇక్కడ ఇచ్చిన ఇండికేషన్స్ని బట్టి మనకి వాటర్ ఉన్నాయా ఏంటి అన్నది మనకి ఐడెంటిఫై అయిపోతుంది. అండ్ దీని మీద నేను ఒక చిన్న క్లాత్ అయితే వేసేసి అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అడిషనల్గా పెట్టించుకున్నాం. యాక్చువల్గా అయితే ఫిల్టరేషన్ అనేది మనకి ప్యూరిఫైర్లోనే ఉంటుంది, ఇది అవసరం లేదు. బట్ ఇంకా ఇన్స్టాలేషన్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి సజెస్ట్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ ఇన్బిల్ట్లో అసలు ఎలా ఫిల్టర్ అవుతుంది ఏంటి అన్నది మనకి ఐడెంటిఫై ఉండదు కాబట్టి అండ్ మా వారు డబుల్ ఫిల్టరేషన్ కోసం అని చెప్పి ఇక్కడ ఒక ఫిల్టరేషన్ జరుగుతుంది మనకి. అండ్ తర్వాత దీంట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ఫిల్టరేషన్ జరుగుతుంది అనమాట. సో ఇది మళ్ళీ అడిషనల్గా ఇక్కడ మనం ఫిట్ చేయించుకున్నాము. యాక్చువల్గా అయితే ఇది అవసరం లేదు. అండ్ దీన్ని కవర్ చేసుకునేలాగా నేను ఇక్కడ ఆల్రెడీ మన ఇంట్లో బోల్డ్ అన్ని మనీ ప్లాంట్స్లో అన్నీ నేను గ్రో చేసుకుంటూ ఉన్నాను కదా, మన ఓల్డ్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ మనీ ప్లాంట్లో ఒక పాట్ని అయితే నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా మనకి కనెక్షన్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఎక్కువ మెస్సీ లేకుండా వైర్లు అన్నిటిని కూడా నేను ఇలా టేప్ వేసేసి వాళ్ళ చేత చేపించేసుకున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకే అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక స్టాండ్స్ వచ్చేసి మనం ఇంతకుముందు వీడియోస్లలో నేను గ్లాసెస్ అవి స్టోర్ చేసుకునేదాన్ని. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటోమేటిక్ హ్యాండ్ వాష్ అండి, అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. అండ్ ఇది ఆఫ్ చేశాను అనమాట, ఎందుకంటే ఇది ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. మనకి ఇలా మన సెన్సార్తో పనిచేస్తుంది. చూడండి, ఇలా అన్నప్పుడు సెన్సార్ తోటి మనకి హ్యాండ్ వాష్ అనేది వస్తుంది అనమాట. మా వాళ్ళు దీన్ని చూసిన దగ్గర నుంచి అప్పుడప్పుడు వచ్చి ఇలా సెన్సార్ దగ్గరికి హ్యాండ్ పెట్టగానే హ్యాండ్ వాష్ వచ్చేస్తుంటే ఇంకా దాన్ని యూజ్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకని చెప్పి నేను ఆఫ్ చేసి పెట్టేస్తాను. ఎప్పుడైనా అవసరం అయితే ఆన్ చేసుకొని అలా వాడుకుంటూ ఉంటాను. మ్యాక్సిమం వీళ్ళు స్కూల్ నుంచి వచ్చే టయానికి నేను ఆఫ్ చేస్తాను. లేకపోతే నేనైతే పెద్దగా ఏం యూజ్ చేయను కాబట్టి ఊరికూరికి అక్కడికి సెన్సార్ తాకను కాబట్టి నాకేం వేస్ట్ అవ్వదు అనమాట. పిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా ఊరికూరికినే వేస్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదేంటి అని అంటే మన ఊరిని ఆపరేట్ తగలకుండానే మనకి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఎవరైనా వచ్చినా ప్రెస్ చేసి అలా యూజ్ చేయకుండా సెన్సార్ తోటి. అండ్ దీని లింక్ కూడా నేను తప్పకుండా ఇస్తాను, చెక్ చేయండి. అండ్ దీనికి వచ్చేస్తే మనకి ఇక్కడ హ్యాంగర్స్ లాగా ఉన్నాయి అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఇంకా ఇది ఏంటిది అన్ఫర్నిష్డ్ కదా. సో అందుకని చెప్పి నేను ఇవి ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. అంటే ఇన్స్టెంట్గా నాకు కావాల్సిన ప్రోడక్ట్స్ వరకు ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. అండ్ ఈ టీ స్ట్రైనర్స్, ఈ స్టాండ్స్ అలాంటివి ఈ కుకింగ్ చేసిన ఏదైనా వేడిగా ఉన్నప్పుడు అలాంటివి యూజ్ చేసుకునే రింగ్స్ అనమాట. ఇది కొబ్బరిది తీసుకునేది, కొబ్బరి తురుముకునేది. అండ్ ఇప్పుడు వచ్చి వంట చేస్తున్నాను అందుకని చెప్పి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి ఆల్రెడీ మన ఓల్డ్ హౌస్లో మనం రాకముందు ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ హ్యాంగర్ని అయితే దీన్ని అయితే ఇలా ఫిట్ చేసేసారు అనమాట. హోల్స్ వేసి మేకులు పెట్టి కొట్టేస్తున్నారు. ఇంకా అందుకనే వాళ్ళు ఇది రిమూవ్ చేయకుండా వెళ్ళిపోయారు. సో ఇది చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి నేను ఇవి చిన్న చిన్న కడాయి లాంటివి స్ట్రాంగ్గా ఉన్నవి, గట్టిగా ఉన్నవి నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను అనమాట. అలాగే దీని పక్కకు వచ్చేసరికి ఇంకొక స్టాండ్ మన దగ్గర ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయి అనమాట. సో ఈ స్టాండ్లలో ఏంటంటే నేను ఇక్కడ స్పూన్స్ పిల్లలు ఇంకా కావాలన్నప్పుడల్లా స్పూన్స్ ఇలా తీసుకోవడం కోసం అండ్ గ్రీనిష్గా ఉండాలని చెప్పి ఈ చిన్ని పాట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. అమెజాన్లలో కూడా దొరుకుతున్నాయి. బట్ మాకు నెల్లూరులో ఏంటంటే విశాల్ మార్ట్లో ప్యాక్ ఆఫ్ 200 రూపీస్ అనమాట. అంటే 99 రూపీస్కి ప్యాక్ ఆఫ్ 2 వస్తే ఇంకా తీసి పెట్టుకున్నాను. అండ్ నాకు ఎక్కడెక్కడ కావాలన్నప్పుడు అంతా ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు చూసినవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ మార్చుకుంటూ చేంజ్ చేస్తూ ఉంటాను ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి. యాక్చువల్లీ రియల్ ప్లాంట్స్లో పెడదామని చెప్పి అనుకున్నాను అనమాట. సో వాటిని అన్నిటినీ కొంచెం అది గ్రో అయిన తర్వాత పెడితే మనకి బుషిగా కనిపిస్తుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఆపి ఇప్పుడు ప్రస్తుతానికైతే వీటిని అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో గ్రీనిష్గా కనిపించడానికి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఎమర్జెన్సీకి ఇక్కడ నేను టీ, పాలు అవి గిన్నెలు పట్టుకోవడానికి కోసం ఈ కట్టరు
అండ్ ఈ కత్తెర, ఈ పీలర్స్ అండ్ లైటర్స్ లాంటివి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో వీటిని కూడా ఏంటి మీరు మన ఓల్డ్ వీడియోస్లో చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, కౌంటర్ టాప్ ఫుల్గా నింపేశారు ఎక్కడ కుకింగ్ చేసుకునేటప్పుడు అని ఎలా యూస్ చేస్తారు కౌంటర్ టాప్ని అని. సో నాకేంటి అని అంటే మ్యాక్సిమం నేను స్టవ్ దగ్గర ఇలా చాపింగ్ బోర్డ్ పెట్టుకోవడానికి లాగా కొద్దిగా స్పేస్ అయితే ఉంచుకుంటానండి, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఆ ప్లేస్ వరకు నేను యూటిలైజ్ చేసుకుంటాను అనమాట. సో ఎందుకనంటే ఒకవేళ ఇప్పుడు నాకు ఆ స్టాండ్స్ పెట్టినా ఇక్కడ ఒక స్టాండ్ పెడదాం అనుకున్నాను, బట్ ఏదైనా అంట్లు కడిగినప్పుడు ఏంటంటే ఆ స్టాండ్ ఉన్నప్పుడు పైగా ఇవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేస్తున్నాను కాబట్టి కన్వీనియంట్ గా లేదు అని చెప్పి నేను ఇక్కడ స్టాండ్ పెట్టలేదు, లేకపోతే ఇక్కడ కూడా ఒక స్టాండ్ పెట్టుకునేదాన్ని. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక బిందె పెట్టాలి, మంచినీళ్ళు వంటల్లోకి వాడడం కోసం బిందెను అయితే అరేంజ్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను. ఫ్యూచర్లో అయితే అక్కడ ఒక బిందె అయితే అరేంజ్ చేస్తాను ఈ ప్లేస్లో. అండ్ ఈ చాపింగ్ బోర్డ్ దగ్గరికి వచ్చేస్తే ఇది వచ్చేసి అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి, స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట. సో ఈ చాపింగ్ బోర్డ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది, ఈ కౌంటర్ టాప్ని క్లోజ్ చేసేలాగా అనమాట. అంటే మనం ఇప్పుడు పెట్టి కట్ చేసేటప్పుడు ఇంక ఈ కౌంటర్ టాప్కి ఇలా ఫిట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటి అని అంటే ముందుకు వెళ్ళిపోదు అనమాట. లేకపోతే ఏంటి అంటే దీని మీద మనం చపాతీ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కట్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. ఇంకా ఈ కౌంటర్ టాప్ మీద అంటే ఈ గ్రానైట్ మీద కాకుండా మనం దీని మీద స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి నీట్గా డిష్ వాషర్ క్లీనింగ్ చేసుకోవచ్చు, నార్మల్గా కూడా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది చాపింగ్ బోర్డ్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఇంతకుముందు అయితే వుడ్డన్ది వాడుతూ ఉన్నాను, బట్ వుడ్డన్ ఏంటి అని అంటే మనం కట్ చేసే కొద్దిగా వుడ్ అంతా లేసిపోతుంది కదా, సో అందుకని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్ తెప్పించేసుకున్నాను. అండ్ ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. బట్ ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటి అని అంటే ఇది కొంచెం అంత షార్ప్ లేదు, కానీ కొద్దిగా కేర్ఫుల్గా దీన్ని క్లీన్ చేసు. అందుకని మ్యాక్సిమం వీలైతే అంట్లు కొంచెం తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే డిష్ వాషర్లోనే నేను పెట్టేస్తాను. లేదు అంటే నార్మల్గా మ్యాక్సిమం ఏంటంటే వంట అయిపోగానే జస్ట్ స్క్రబ్బర్ తోటి అలా వాటర్ కింద పెట్టి క్లీన్ చేసేసి ఎత్తి పెట్టేస్తుంటాను అనమాట. ఇప్పుడు వంట చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పెట్టాను. అండ్ టాప్ కిందకి వచ్చేసరికి నేను ఈ ఈ డ్రాస్ ఉన్నవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి మనకి 5 డ్రాస్ వస్తాయి అనమాట. సో యాక్చువల్లీ ఇంకా నాకు ఇక్కడ ఫిట్ అవుతుందా లేదా అని చెప్పి ఈ 5 డ్రాస్ని అయితే తెప్పించుకున్నాను. ఎందుకంటే మనకి ఇది నాన్ మోడ్యులర్ కిచెన్ కాబట్టి మనకి ఇవి గరిటలవన్నీ కొన్ని అయితే నేను ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నాను, కానీ ఉన్నవన్నీ ఇక్కడ హ్యాంగ్ చేసుకోలేను. కాబట్టి ఈ ఫస్ట్ డ్రాలో ఏంటి అని అంటే ఆల్రెడీ మన పాత కిచెన్ టూర్లో, మన ఓన్ హౌస్లో ఉన్న కిచెన్ టూర్లో కూడా ఇలాగే ఒక డ్రా అయితే పెట్టుకున్నాను తెప్పించుకుని. ఇందులో అయితే ఫస్ట్ డ్రాలో అన్నీ కూడా మనకి డెప్త్ ఎక్కువ ఉందండి. క్వాలిటీ వైజ్గా చూస్తే కొంచెం ఏంటి అంటే క్వాలిటీ కొంచెం తక్కువ క్వాలిటీ ఏమో అనిపించింది, కానీ బట్ స్ట్రాంగ్గానే ఉంది. అండ్ డెప్త్ కూడా బాగా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని ఏంటంటే కొంచెం గ్లాసెస్ లాంటివి కూడా మనకి ఇందులో పెట్టుకోవచ్చు. స్వీట్లు ఇలా ఎక్స్ట్రాగా ఉన్నవన్నీ కూడా ఇందులో నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో పైన ఊరిన బిస్కెట్ ప్యాకెట్స్ పిల్లలకి కావాలన్నప్పుడు ఇక్కడే ఉంటాయి. నేను ఈ గ్లాస్ ఐటమ్స్లో ఉన్న కప్స్ అవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. సో ఈ గ్లాస్ లాంటివి చిన్న చిన్ని కప్స్. అండ్ లాస్ట్ దాంట్లో ఏంటి అని అంటే కొన్ని గ్రాసరీస్, అది కూడా నాకు ఎమర్జెన్సీ టైంలో కావాల్సినవి అన్నీ కూడా ఇవి మిల్క్ పౌడరు అండ్ ఇది జాగరీ పౌడరు అండ్ చక్కెర అనమాట. సో అవి మాత్రం ఈ ప్యాకెట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ చిన్న చిన్నవి అడిషనల్గా ఉన్నటువంటివి కొన్ని ఆర్గనైజర్స్ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసి మనకి అడిషనల్గా ఉంది కదా, ఇంకా ఇవన్నీ పిల్లలకి కావాల్సిన థింగ్స్ కొన్ని ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఒక బాస్కెట్ పెట్టేసుకొని కిచెన్లో కావాల్సిన కవర్స్ అన్ని ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ బాక్స్లో వచ్చేసి మన గ్రాసరీస్ అన్నీ కూడా మిగిలినవి అడిషనల్గా ఉన్నవి కొన్ని ఇందులో అరేంజ్ చేశాను అనమాట. ఈ స్టాండ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పైన ఆనియన్స్ అండ్ కింద వచ్చేసి ఇక్కడ చిన్న ఆనియన్స్, ఇక్కడ మనకి చెన్నైలో ఎక్కువ ఇవే యూస్ చేస్తారు. అండ్ వైట్ ఆనియన్స్ మా ఆయనకి ఎందుకో నచ్చుతుంది అనమాట, సో అందుకని ఇవి కూడా తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ వెల్లుల్లిపాయలు అండ్ పొటాటోస్, జింజరు, ఇంక ఇలా కొన్ని ఇవి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. స్టవ్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇది ఫేబర్ కంపెనీ నుంచి తీసుకున్నామండి. అండ్ గ్లాస్ టాపే. నాకు ఎందుకు అసలు గ్లాస్ టాప్ ఏంటి అని అంటే చాలా మంది ఇప్పుడు వీడియోస్ అన్ని చూస్తున్నాం కదా, సో ఈ గ్లాసెస్ అన్ని కూడా బ్లాస్ట్ అయిపోతాయి అనమాట. సో ఎక్కువ హీట్ తగులుతూ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులకి కంపల్సరీ బ్లాస్ట్ అవుతుంది. అందుకని చెప్పి నేనైతే గ్లాస్ని ప్రిఫర్ చేయను, స్టెయిన్లెస్ స్టీల్లో వస్తున్నాయి ఆ స్టవ్లో అయితే తీసుకోండి. అండ్ మా వారు ఏంటి అని అంటే ఫేబర్లో నాకు గ్లాస్లో కావాలి అని చెప్తే
లేదు ఇదే బాగుంది ఇదే తీసుకో అని చెప్పి ఇది తీసుకోమని చెప్పారు. కానీ ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఇదే వాడుతున్నాను. ఫ్యూచర్లో అయితే కంపల్సరీ నేను స్టెయిన్లెస్ స్టీల్లోకే మార్చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటో ఇగ్నిషన్ అనమాట. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఫుల్ ఆటోమేటిక్ అంటే జస్ట్ మనం దీన్ని ఇలా తిప్పగానే ఆన్ అయిపోతుంది. బట్ ఇది వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అనమాట. సో మనం ఆన్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట, దీన్ని ప్రెస్ చేసి అలా ఆన్ చేయాలి. బట్ ఇదేంటి అని అంటే ఇంకా బ్యాటరీ ఉంటుంది, దీనికి పెద్ద బ్యాటరీ. ఆ బ్యాటరీ పోయినప్పుడు దాన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో నేనేంటి అంటే ఇంకా లైటర్ యూజ్ చేసేస్తున్నాను. ఒక్కొక్కసారి అది ఆటోమేటిక్ ఇగ్నిషన్ యూజ్ చేస్తాను అండ్ ఎమర్జెన్సీకి లైటర్ కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ప్రస్తుతానికి బ్యాటరీ అయిపోయింది, అందుకని చెప్పి నేను మాన్యువల్గానే యూజ్ చేస్తున్నాను అనమాట, ఆటోమేటిక్గా కాకుండా. అండ్ ఈ కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ మనకి అసలు షెల్ఫ్లు ఏం లేవు. అండ్ నేను ఇవి వచ్చేసి అమెజాన్ నుంచో మరి మీషో నుంచో ఈ అండర్ షెల్ఫ్ అంటున్నా, ఈ ఫ్లోటింగ్ షెల్ఫ్ లాంటివి అయితే తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టిక్కర్స్తో లాంటివి ఇంకా సెట్ కాదండి అని చెప్పి నేను డ్రిల్ చేసుకున్నాను అనమాట. దీన్ని అయితే చేసుకున్నాను. ఇక్కడ ఒక ర్యాక్ ఫిట్ చేసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి చిన్ని క్లాక్. కుకింగ్ చేసేటప్పుడు నాకు పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంది కదా, ఆల్రెడీ అక్కడ ఒక క్లాక్ అయితే పెట్టుకున్నాను. కొంచెం హాఫ్ అన్ అవర్ ఫాస్ట్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే ఇంకా టైం చూసుకొని సెట్ చేసుకోవచ్చు కదా వంటలు, పిల్లలకి స్కూల్ టైమింగ్స్ అవన్నీ చూసుకోవడం కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చిన్నవి గబుక్కులు కావాలంటే పోపుకి సంబంధించినవన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను డెకోర్కి సంబంధించింది ఈ లవ్ అనేది వచ్చేసి కొద్దిగా మనకి మెటలే కానీ బ్రాస్ లుక్లో ఉంటుంది. అండ్ దీన్ని నేను వెస్ట్ సైడ్స్లో అండ్ ఈ కార్నర్లో అయితే చిన్నది ఇలా ఇక్కడ పెట్టుకున్నాను అనమాట, ఒక స్టిక్కర్ని అయితే యూజ్ చేసేసి. అండ్ ఏదైనా ఎమర్జెన్సీ కావాల్సినవి పేపర్స్ లాంటివి అలా పెట్టుకుందాం అని చెప్పి. అండ్ అలాగే మనకి ఆల్రెడీ ఈ ఫోల్డబుల్ స్టాండ్ అయితే చూసారు కదా, దాన్ని ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఈ కార్నర్లో మనీ ప్లాంట్ పెట్టుకొని యాజ్ యూజువల్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అనమాట, ఈ చిన్ని చెఫ్ని అండ్ చిన్నవి మనకి ఇక్కడ సాల్ట్ అండ్ పెప్పర్కి బాటిల్ అండ్ డ్రై ఫ్రూట్ కట్టరు అండ్ ఇది ఇంగువ, అలాగే చిన్నది రోలు, ఇక్కడ అన్నపూర్ణదేవి. అండ్ దీని కింద ఏంటంటే ఈ లేజీ సూజన్ ఒకటి పెట్టుకున్నాను అనమాట. అండ్ చిన్నవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అండ్ పౌడర్స్ లాంటివి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి జస్ట్ చాకులు పెట్టేసి నేను కాఫీ తాగుతాను. అండ్ బాటిల్లో అది ఎందుకో నాకు క్వాలిటీ అంత అనిపించదు టేస్ట్గా. ఈ ప్యాకెట్స్ అయితే బాగుంటాయి, మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. నాకు ఎందుకో ప్యాకెట్స్ యూస్ చేస్తే నచ్చుద్ది అనమాట. సో ఒక చిన్న ప్యాకెట్ ఒక గ్లాస్కి సరిపోద్ది. అండ్ ఇక్కడ ఈ కౌంటర్ ఈ స్టాండ్ దగ్గరకు వచ్చేస్తే అండ్ మనకి టీకి చక్కెర అలాంటివి కావాలి కాబట్టి సో హ్యాండీగా ఉండడం కోసం ఇక్కడ చక్కెరను అండ్ టీ పౌడరు, అలాగే పిల్లలకి ఎప్పుడైనా జ్యూస్ చేసి ఇచ్చినప్పుడు. అండ్ ఈ గ్లాస్ అయితే మీరు ఆల్రెడీ మన వీడియోస్లో చూసుంటారు కదా, మా వారు తెచ్చుకున్నారు ఇది పెద్ద గ్లాస్ కావాలని చెప్పి. ఇంకా దీన్ని ఏంటి అని అంటే ఇలా స్ట్రాస్ పెట్టేసి వాళ్ళకి కావాలన్నప్పుడల్లా స్ట్రా తీసుకొని జ్యూస్ తాగేటప్పుడు వాడుకుంటారు అనమాట. అండ్ దీని కిందకు వచ్చేసి లక్ష్మీ ఊరగాయ నుంచి మ్యాంగో పికిల్ అయితే తెప్పించుకున్నాం అనమాట. సో ఇంకా పిల్లలు కానీ మాకు కానీ మ్యాంగో ఊరగాయలు బాగా నచ్చుతుంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ వాళ్ళకి కావాలన్నప్పుడు కూడా బాటిల్స్ కాబట్టి కేర్ఫుల్గా తీసుకుంటారని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బిర్యానీ లీఫ్, బిర్యానీ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ బాటిల్ అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేను మిక్సీ అయితే పెట్టుకున్నాను, ప్రీతి జోడియాక్ దండి. అండ్ ఈ మిక్సీ జార్ వచ్చి ఇందాక ఇడ్లీ పొడికి అయితే వేసాను అనమాట. సో అందుకని అలాగే ఉంచేసాను. అండ్ బాటిల్లోకి ఫిల్ చేయాలి. అండ్ ఇది వచ్చేసి దీనికి మనకు ఒక 5 జార్స్ ఏమో ఇస్తారు అనమాట. జ్యూసర్ది ఒకటి అండ్ గ్రేట్ చేసుకోవడానికి ఒకటి, వెజిటేబుల్స్ అవన్నీ కట్టర్ లాంటిది ఒకటి అండ్ ఇలాంటిది ఒకటి అండ్ చిన్నవి ఒక 2 కూడా ఇచ్చారనమాట. సో అలా మనకు ఒక 5 జార్స్ వచ్చేసాయి. అండ్ దీన్ని ఇది వచ్చేసి మేము ఆఫ్లైన్లో తీసుకున్నాము. బట్ దీని అమెజాన్ లింక్ ఉంటే కనుక తప్పకుండా ఇస్తాను. ప్రీతి జోడియాక్లోనే 2.0 తీసుకుందాం అనుకున్నాను కానీ అవి ఆటోమేటిక్ మనం ఏం పెద్దగా యూజ్ చేయం కాబట్టి అంత అవసరం లేదనిపించింది. దానికి ఉన్నట్లే జార్స్ వీటికి కూడా ఉన్నాయి, బట్ అది ఆటోమేటిక్, ఇది నార్మల్ మాన్యువల్గా యూజ్ చేసుకునేది అనమాట. ఇంకా నాకు ఇదే నచ్చి ఇదే తీసుకున్నాను. ఇంకా ప్రైస్ కూడా దీనికి వేరియేషన్ ఉంటుంది కదా అని చెప్పి. అండ్ దీని పక్కనే వచ్చేసి రైస్ బాక్స్ పెట్టుకున్నాను అనమాట. అండ్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ దీంట్లో ఫిల్ చేసుకుంటూ ఉంటాను. 10 kgs కెపాసిటీ ఉన్నది టప్పర్వేర్ది. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి ఈ టప్పర్వేర్ బాక్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. అలాగే సంక్రాంతికి చేసిన పిండి వంటలు మాకు
కొద్దిగా పండగ అయిన తర్వాత మా అన్నయ్య వాళ్ళు చేపించి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారనమాట. సో పిల్లలకి కనిపిస్తూ ఉంటే తీసుకొని తింటారు కదా అని చెప్పి ఇక్కడ గ్లాస్ బాటిల్స్ లో పెట్టాను అనమాట. వచ్చేసరికి మనకి డెప్త్ తక్కువ ఉందన్నమాట. సో ఇటువైపు ఉన్న కౌంటర్ టాప్ తో కంపేర్ చేస్తే ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం యూస్ చేయడానికి అవ్వదు కాబట్టి ఓన్లీ నేను ఇలా సెట్ చేసేసుకున్నాను. అండ్ నాకు కలర్ఫుల్ గా కనిపించడం కోసం కొన్ని డెకోర్ కి సంబంధించినవి, అలాగే కిచెన్ కి కావాల్సిన ప్రోడక్ట్స్ కూడాను. అండ్ ఇక్కడ ఈ స్టాండ్ యూస్ చేసి అయితే మన ఓవెన్ అయితే ఇక్కడ ఫిట్ చేసుకున్నా. అండ్ దీని మీద ఈ చిన్ని ట్రైన్ పెట్టేసుకుని బుద్ధుడిని, అలాగే ఒక మనీ ప్లాంట్ ని, అలాగే ఈ మనది బ్రాస్ది టీ ఫిల్టర్ అనమాట. అండ్ దీని పక్కన ఇంకో ట్రే పెట్టేసుకొని ఇది వచ్చేసి దోశలు ఎప్పుడైనా పోసేటప్పుడు ఎక్కువ ఆయిల్ కాకుండా మనకి స్ప్రే బాటిల్ తీసుకున్నానని చెప్పాను కదా, దాన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఒక మడ్ పాట్ అనమాట, ఏదైనా వీడియోస్ షూట్ చేసేటప్పుడు మనకి యూస్ చేసుకోవడం కోసం అని. అలాగే ఇక్కడ ఆయిల్ కంటైనర్ అండ్ ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కి సంబంధించినవి కొన్ని అలా పెట్టుకున్నాను. అండ్ దీని కిందకి వచ్చేసి కొన్ని ఎక్స్ట్రా గ్రాసరీస్ అడిషనల్ గా ప్యాకెట్స్ ఏమైనా ఓపెన్ చేస్తుంటే అలాంటివి ఇందులో కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఈ స్టాండ్ తెప్పించాను కానీ ఈ స్టాండ్ సెట్ చేయాలండి. ప్రస్తుతానికి అయితే ఇంకా ఎక్కడ సెట్ చేయాలా అని చెప్పి ఆలోచిస్తున్నాను. అందుకని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఇక్కడ ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఫ్యూచర్లో దీన్ని ఎక్కడో ఒక దగ్గర సెట్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కిచెన్ అంతా కూడా మనకి ఓపెన్ షెల్ఫ్సే అనమాట. ఇలా గ్రానైట్ స్టోన్స్ తోటి ఇలా 4 racks గా అయితే ఇచ్చారు. అండ్ కింద వచ్చేసి కౌంటర్ టాప్ కింద ఏంటంటే చిన్న గట్టులాగా ఇచ్చేసారు అనమాట. సో గట్టి ఇచ్చారు కాబట్టి మనకి ఏదైనా థింగ్స్ పెట్టుకున్నా కూడా కొంచెం పైకే ఉంటుంది. లేకపోతే లాస్ట్ మనం ఇంతకుముందు ఉన్న హౌస్లో అయితే కిందే అయ్యేసరికి ఇంకా డస్ట్ మొత్తం అక్కడ చేరిపోయేది. క్లీన్ చేయాలంటే మొత్తం బయటకు తీసి మళ్ళీ చుమ్మి మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ అరేంజ్ చేసుకునేలాగా, అంటే ఎక్కువ క్లీనింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చేది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ గట్టు ఉంది కాబట్టి నాకు హ్యాపీగా దీని మీద పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ర్యాక్స్ లో చూస్తే ఇంకా ఓపెన్ షెల్ఫ్ వచ్చింది కదా, ఇక్కడ అంతా కూడా నేను పెద్దవి ఎవరన్నా వచ్చినప్పుడు మనకి గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు యూస్ చేద్దామని చెప్పి ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా వీటి లింక్స్, వీటి ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీతో ఆల్రెడీ షేర్ చేశాను. ఇన్ కేస్ మీకు వీటి డీటెయిల్స్ అన్ని సపరేట్గా కావాలంటే కమెంట్ చేయండి. ఫ్యూచర్లో మన దగ్గర ఉన్న యూటెన్సిల్స్ అన్నీ కూడా నేను ఎక్కడ తీసుకున్నాను, ఏంటి, ఎలా యూస్ చేస్తున్నాను అన్నది వీడియో చేస్తాను. అండ్ ఈ సెకండ్ ర్యాంక్లో ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేసే స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్స్ అనమాట. ఐ మీన్ గిన్నెలు లాంటివి, పాలకి అన్నానికి కూరకి లాగా, అలాగే మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ గిన్నెలు అండ్ బాయిలర్కి అలా చిన్నవి అన్నీ కూడా దీంట్లోకి సరిపోయేటివి కొన్ని అరేంజ్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు దిస్ ర్యాక్, ఈ కబోర్డ్కి వచ్చేసరికి ఇక్కడ అంతా కూడా గ్లాస్ జార్స్ అనమాట. పప్పులు అవన్నీ కూడా ఓపెన్ గా ఆల్మోస్ట్ ఈ గ్లాస్ కంటైనర్స్ అన్ని కూడా నేను దాదాపు ఒక 7 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ పగలకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటూ వచ్చాను అనమాట. సో ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా మనకి యాడ్ అయినవి ఏంటంటే ఈ పెద్ద బాటిల్స్ చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చాయి. ముందు శాంపుల్ కిందకి ఒక 2 బాటిల్స్ తెప్పించుకున్నాను. అవి 2 తెప్పించుకున్న తర్వాత నాకు బాగా నచ్చేసరికి ఇంకా మళ్ళీ ఒక ప్యాక్ ఆఫ్ 5, అంటే ప్యాక్ ఆఫ్ 2 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 4 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 5 ఉన్నాయి. అలా మనకి ఎన్ని క్వాంటిటీ కావాలంటే అన్ని మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ 2 తెప్పించుకొని నచ్చేసరికి మళ్ళీ ఇంకో 5 తెప్పించుకొని అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. అలాగే మన గ్రాసరీస్ అన్ని, సో వీటిలోనే అన్ని సరిపోవు కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నామండి. ఇందులో ఇంకా తక్కువ అంటే 1/2 kg, 1/4 kg తెచ్చుకున్నప్పుడు వేరే కంటైనర్స్ కూడా యూజ్ చేశాను. అండ్ దీని కింద ఏంటి అని అంటే ఇక్కడ ఒక అండర్ షెల్ఫ్ బాస్కెట్ యూజ్ చేసేసి ఈ మసాలా డబ్బా అనమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్లో ఇవి మసాలాస్ సంబంధించినవి మసాలా బాక్స్ లో ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఈ అండర్ షెల్ఫ్ బాస్కెట్ కూడా చాలా బాగుంది అనమాట. సో ఏంటి అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక చిన్న గిన్నెలు పెట్టేసుకున్నాను సడన్ గా తీసుకోవడానికి అని చెప్పి. ఈ ర్యాక్ దగ్గరికి వచ్చేస్తే చిన్నవి కావాలన్నప్పుడు ఇక్కడ ఒక జ్యూసర్ ఉంది, అలాగే ఇక్కడ లేజీ సోస్ ఉంది ఒకటి పెట్టి, ఇది బయటికి రాదు కాబట్టి ఇలాగే రొటేట్ చేసుకొని కావాల్సినవి తీసుకుంటాను. ఇక్కడ చిన్నవి అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట, డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఇంకా కొన్ని లాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ జాడీలో కల్లుప్పు, అండ్ ఈ జాడీలో సాల్ట్ ఉప్పు, అండ్ ఇక్కడ ఒక పెద్దది దంచుకునేది, అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలకి అప్పుడు స్నాక్స్ కిందకి ఈ పల్లి పట్టి అంటారు కదా, ఇది ఒక బాక్స్ పెట్టి రోజుకి ఒకటి ఇస్తూ ఉంటాను అనమాట. అలాగే ఇక్కడ చిన్నవి అరేంజ్ చేసుకున్నాను, కట్టర్స్ అండ్ బాయిలర్ చేసుకునేది, జ్యూసర్, పాలగిన్నె ఒకటి అలాగా. అండ్ దీని కింద ఏంటంటే ఇంకొక అండర్ షెల్ఫ్ బాస్కెట్ పెట్టుకొని ఇక్కడ ప్లేట్స్ అనమాట, స్నాక్ ప్లేట్స్ లాంటివి పిల్లలు గబుక్కుని ఎత్తుక్కోవాలి కదా, ఇవన్నీ స్టాండ్ లో పెట్టడానికి ఫిట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. అలాగే వెయిట్ మిషన్ కావాలన్నప్పుడు యూస్ చేసుకోవడం కోసమని వెయిట్ మిషన్ కూడా ఇక్కడ పెట్టేశాను.
అండ్ దీని కిందకు వస్తే ఈ మనకి ఒక గట్టు లాగా ఇచ్చారని చెప్పాను కదా, ఈ గట్టు కాడికి వచ్చింటే ఈ గట్టు మీదకి ఏంటి అని అంటే ఇది రైస్ కీపర్ అనమాట. సో ఇది వచ్చేసి 20 లీటర్స్ కెపాసిటీ రైస్ కీపర్, 22 లీటర్స్ అంటారు బట్ 20 లీటర్సే పడుతుంది. టప్పర్ వేర్ దండి అది. ఇది కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ పైన అయిపోయింది, అంటే 11 or 12 ఇయర్స్ అవుతుంది అనమాట ఇది కూడా తీసుకొని. ఇవన్నీ కూడా టప్పర్ వేర్దే అనమాట. ఒక 2-3 మాత్రమే నేను అంటే అప్పుడు నేను టప్పర్ వేర్ మొత్తం టప్పర్ వేర్ ఉన్నాయి కదా, సో కొన్నిటికి సెట్ చేసుకున్నాము. కబోర్డ్ మొత్తం ఫిల్ చేయాలంటే ఇంకా టప్పర్ వేర్ అప్పుడు అవైలబుల్లో లేదని చెప్పి ఇంకా డిమార్ట్ నుంచి ఎమర్జెన్సీ కావాలని చెప్పి ఒక సిగ్నోరా వేర్ అని వేరే బ్రాండ్ నుంచి అయితే ఒక 2-3 ఏమో ఉన్నాయి అంతే. మిగతావన్నీ ఆల్మోస్ట్ టప్పర్ వేర్ అనమాట, ఒక 10 ఇయర్స్ బ్యాక్వి. ఇంక ఇవే వాడుకుంటూ వస్తున్నాను, అంటే క్వాలిటీ బాగుంటుంది కదా అని చెప్పి. బట్ ఇప్పుడు ఎందుకు గ్లాస్ జార్లోకి షిఫ్ట్ అయిపోయానంటే ఇవి 10 ఇయర్స్ అబోవ్ అయిపోయాయి కదా, ఈ క్యాప్లన్నీ కూడా డ్యామేజ్ వచ్చేస్తాయి. ఇక్కడ చూసారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ బ్రేక్ అయిపోయిందంటే మనకి ఇంకా ఇవి మళ్ళీ పురుగులన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, సో అందుకని చెప్పి ఇంకొక్కొక్కటిగా చేంజ్ చేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ టైం ఇంక ఇవి కూడా చేంజ్ చేయొచ్చు నాకు తెలిసి. అండ్ ఇంకా గ్రాసరీస్ ఇక్కడ కొన్ని వీటిలో ఫిల్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. సో రేర్గా యూజ్ చేసేటివన్నీ ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. చట్నీకి కావాలన్నప్పుడు ఈ పల్లీలు ఇక్కడే, పుట్నాల పప్పు ఇక్కడే, ఎక్స్ట్రా కంటైనర్స్ ఉంటే అది, అండ్ అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. అండ్ ఇంకా అడిషనల్గా మనకి గ్రాసరీస్ ఉంటాయి కదా, దాన్ని వచ్చేసి ఈ ఇలా పుల్అవుట్ డ్రా లాగా ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను. దీని అయితే చాలా వెరైటీస్గా నేనే వాడేసాను అనమాట. ఒకసారి వాషింగ్ మిషన్ దగ్గర పెట్టి వాషింగ్ మిషన్ సంబంధించిన ప్రోడక్ట్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇంకోసారి యూటిలిటీకి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని పెట్టుకొని అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి అన్ఫర్నిష్డ్ కాబట్టి ఇక్కడ ఏంటంటే కిచెన్కి సంబంధించినవి అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా డిష్ వాషర్ ఇక్కడే వచ్చింది కాబట్టి ఇంకా ఈ గ్యాప్లో దీన్ని సెట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఈ స్టాండ్ అయితే సెట్ చేసేసుకొని ఇవన్నీ కూడా 1/2 kg తెచ్చుకున్న క్వాంటిటీవి ఇవన్నీ కూడా ఈ జార్లన్నీ దాదాపు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇది కూడా దాదాపు 7 ఇయర్స్ అయిపోతున్నాయి, 7 ఇయర్స్ పైనే అవుతున్నాయి అనమాట దగ్గర. ఈ కంటైనర్స్ అన్నీ కూడా హోమ్ సెంటర్ నుంచి తెప్పించుకున్నాను. ఇవి సైజ్ వైజ్గా ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 1/2 లీటర్ కంటే అంటే 300 grams క్వాంటిటీ పట్టేవి, 300 grams పడతాయి. అండ్ ఇది వచ్చేసి 1/2 kg అనమాట. సో చూసారంటే ఇదిగోండి సైజెస్ వేరియేషన్ ఉంది కదా. అండ్ ఇది 300 grams, ఇది 550-600 grams. అండ్ దీనికంటే కూడా ఇది ఇంకా పెద్ద కంటైనర్ అనమాట. సో ఇది 1 kg కెపాసిటీ ఉన్న కంటైనర్. సో ఇవన్నీ కూడా ప్యాక్ ఆఫ్ 6 వచ్చేటివి. సో అవన్నీ తీసుకొని నేను ఇలా ఇందులో పర్ఫెక్ట్గా మనకి 5 పీసెస్ సెట్ అయ్యాయి అనమాట. సో ఈ కంటైనర్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ ఫిట్ చేసేసుకున్నాను. అండ్ కావాలన్నప్పుడు ఈ పుల్ అవుట్ చేసుకొని ఇంకా ఇవి గట్టిగా ఇవి వెయిట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది అంత అలా ఇలా పడిపోయేటట్లు లేదనమాట. పైగా మనం ఇక్కడ సపోర్ట్ ఇచ్చాం కదా డిష్ వాషర్కి గ్యాప్లో, సో ఇక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ తీసుకునేటప్పుడు ఇంక నేనే వాడుకుంటాను కాబట్టి నిదానంగా తీసుకోవడం అండ్ వాడుకోవడం లాంటివి చేస్తుంటాను. అండ్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి ఈ కౌంటర్ టాప్ కింద ఈ సైడు ఇంకా మన దగ్గర స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు ఇవే కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట. సో వాటన్నిటిని కూడా ఇక్కడ గట్టు మీద ఏంటి అని అంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వస్తే ఎప్పుడైనా మనం తీసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ ఫోల్డబుల్ స్టాండ్స్ ఇంకొక 2 తెప్పించాను. బట్ క్వాలిటీ అంతేం నచ్చలేదు. ఫస్ట్ టైం తెప్పించుకున్నవి చాలా బాగున్నాయి, నెక్స్ట్ టైం వచ్చినవైతే కొంచెం క్వాలిటీ బాగోలేదు. బట్ మళ్ళీ రిటర్న్ పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇంకా దాన్ని ఇంకా ఇక్కడ కింద పెట్టి అరేంజ్ చేసేసుకున్నాను. ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి, చూద్దాము ఎలా ఉంటుందో. ఇంకా దాని మీద ఏంటి అని అంటే ఇంకా బాండళ్ళు, కుక్కర్ లాంటివి ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. దాని కింద కొంచెం పెద్ద పెద్ద బౌల్స్ లాంటివి, ఇదిగోండి ఇడ్లీ కుక్కర్, ఇది కొద్దిగా తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకుంటే సరిపోద్ది. మిక్సింగ్ బౌల్స్లు, కంటైనర్స్, ఇక్కడ వచ్చేసి బ్రెడ్ టోస్ట్ లాంటిది. అండ్ ఇక్కడ వచ్చి ఎక్స్ట్రా జార్స్లు అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను అనమాట. అండ్ దీని పక్కకి ప్లేట్ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇక్కడే నించొని కుకింగ్ చేస్తుంటాను కాబట్టి ప్లేట్స్ కావాలన్నప్పుడు ఈజీగా తీసుకోవచ్చని ఫస్ట్ అయితే పైనే పెట్టేసుకున్నాను కౌంటర్ టాప్ మీద. బట్ ఇంకా వంట చేసేటప్పుడు ఏంటి అంటే మొత్తం అంతా జిడ్డుగా ఆయిలీ అయిపోతుందని చెప్పి కింద అయితే అరేంజ్ చేసుకున్నాను. సో వంగి తీసుకోవచ్చు కదా. ప్లేట్ల స్టాండ్ అయితే కింద అరేంజ్ చేసుకున్నాను. దాని పక్కన రైస్ కుక్కర్ పెట్టుకున్నాను. సో రైస్ కుక్కర్లో వండితే కొద్దిగా గంజి అది తినకూడదు అంటున్నారని చెప్పి ఆ రైస్ కుక్కర్ అక్కడే పెట్టున్నాను. ఇంకా అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు రైస్ కుక్కర్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మాకే కాబట్టి
అన్నం వాడుకుంటున్నాను అనమాట. సో దాని పక్కకే రేషన్ బియ్యం ఒకటి బాక్స్ పెట్టున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ మెస్సీ కాకుండా జస్ట్ సిలిండర్లు మాత్రమే పెట్టాను అనమాట, ఇంకేమీ పెట్టలేదు. కిచెన్ ఎంత పెద్దదైనా ఎంత చిన్నదైనా కూడా మనకున్న సామాన్లకి అసలు ఇంకా మొత్తం యూటిలైజ్ చేసుకునేలాగా ఉందన్నమాట. అందులోనూ ఇది నాన్ మోడ్యులర్ కిచెన్ కదా, సో ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాలంటే సరిపోక ఇంకా నేను ఈ స్టాండ్ కూడా తెప్పించుకున్నాను. యాక్చువల్లీ గ్రాసరీ బాటిల్స్ అన్ని అరేంజ్ చేద్దామని ఈ స్టాండ్ తెప్పించాను మీషో నుంచి. బట్ ఏంటి అంటే దీన్ని డ్రిల్ చేయడానికి నాకు పర్ఫెక్ట్ ప్లేస్ కానీ అండ్ హైట్ కూడా, అంటే ఇప్పుడు ఈ ర్యాక్ కూడా నేను వాడాలంటే నాకు ఈ హైట్లోనే ఉండాలి. అప్పుడు నేను పక్కన క్లిప్ పెడతాను చూడండి. ఆల్రెడీ నేను దీన్ని గ్రాసరీ బాటిల్స్ అన్ని సెట్ చేసి పెట్టుకున్నాను. కానీ అదేంటి అనంటే ఇంకా డ్రిల్ చేసినప్పుడు ఏంటి అనంటే అది హైట్ పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు అందదు, కొంచెం పైకి కనుక పెడితే ఈ ర్యాక్ అందదు, అప్పుడు యూజ్ చేసుకోవడానికి లేకుండా అయిపోద్ది అని చెప్పి ఈ కార్నర్లోకి కొద్దిగా దాని మీద ఉంది అండ్ కొద్దిగా బయటకు ఉంది అనమాట. సో ఇక్కడ ఇంకా కదలకుండా ఎక్కువ చిన్నగా మెల్లగా జాగ్రత్తగా వాడుకుంటున్నాను. సో ఎక్కువ కూడా మూవ్ అవ్వదు అనమాట. సో మ్యాక్సిమం హ్యాండీగా ఉంది కాబట్టి పిల్లలు తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాడుకుంటారు. ఇక్కడ మ్యాక్సిమం వాల్ తీసేది కాకుండా నేనే తీసిచ్చేలాంటివి మాత్రం సెట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఏంటి అని అంటే పిల్లలది క్యారేజీలు వచ్చేస్తాయి. సో అది మా వారిది ఇవాళ ఇంకా తీసుకెళ్లేదు, అందుకని చెప్పి అక్కడే ఉంది. అండ్ ఇక్కడ పిల్లలిద్దరిది క్యారేజీలు వచ్చేస్తాయి. ఇవన్నీ చిన్న చిన్న బాక్సులు స్నాక్స్ అవి వేసి ఇవ్వడానికి. అండ్ ఈ కప్స్ వచ్చేసి మేము మార్నింగ్ టైము ఇట్లా హాట్ వాటర్ లాంటివి తాగినప్పుడు ఈ కప్స్ యూజ్ చేస్తాం. సో అవి అండ్ టీ గ్లాసులు లాంటివి. సో ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కిందకు వచ్చేసరికి బౌల్స్లు కూడా ఏంటి అని అంటే ఎప్పుడైనా ఫ్రూట్స్ కట్ చేసినప్పుడు లేకపోతే ఏమన్నా కావాలన్నప్పుడు మాత్రం వాడతాం కాబట్టి రేర్గా వాడేటివన్నీ కూడా దీంట్లో సెట్ చేసుకున్నాను అనమాట. దీని కింద కూడా ఇలా చిన్నవి ఇదిగోండి ఇలాంటివన్నీ నాకు అక్కడ ఒక 2-3 మోడల్స్ ఉన్నాయన్నమాట. సో వాటన్నిటిని ఏంటంటే ఇక్కడ పెట్టేసుకున్నాను. రేర్గానే ఎవరికైనా ఇచ్చేటప్పుడు సాంబార్ వేసేయాలన్నా రసం వేసేయాలన్నా ఇలాంటి గిన్నెల్లో బాగుంటాయి అని చెప్పి ఒక 2-3 మోడల్స్ తీసి పెట్టుకున్నా. వాటిని ఇక్కడ అరేంజ్ చేసుకున్నా, మళ్ళీ వెతుక్కోకుండా ఇక్కడ కనిపిస్తుంటది, ఇంకా రేర్గా వాడతాం కదా అని చెప్పి. అండ్ అలాగే డిష్ వాషర్ మీద ఏంటంటే ఎక్కువ హెవీ వెయిట్ పెట్టేస్తే మళ్ళీ అదేమన్నా ఇబ్బంది అవుతుందేమోనని ఫస్ట్ అయితే ఓవెన్ ఇక్కడే పెట్టున్నాను. బట్ అది యూజ్ చేసేటప్పుడు మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అవుతుందో లేకపోతే వెయిట్ ఎక్కువ అయిపోద్దేమో అని చెప్పి కొంచెం భయం వేసి ఇక మళ్ళీ దాన్ని ప్లాట్ఫామ్ మీదకి మార్చేసి ఇంకా దీని మీద జస్ట్ పిల్లలకి స్నాక్స్ ఒక బాస్కెట్ పెట్టేసి స్నాక్స్ అన్నీ పెట్టేశాను అనమాట. సో వాళ్ళకి కావాలన్నప్పుడు ఇంకా బకెట్లు అవన్నీ వెతుక్కోకుండా ఇక్కడ నుంచి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని తింటుంటారని చెప్పి వాళ్ళకి కావాల్సినవి ఇక్కడ అరేంజ్ చేశాను. అలాగే స్పూన్స్ ఫోక్స్ మా వాళ్ళు నూడిల్స్ అయితే ఇది కూడా షించాన్ తిన్నట్టు దీంతో తింటారు అనమాట. చాప్ స్టిక్స్ తోటి అలాగే స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాల్ అనమాట. సో ఇలా దీన్ని ఇక్కడ అరేంజ్ చేశాను. ఇక్కడ ఈ లేజీ సూజన్ కూడా ఒకటి పెట్టున్నాను అనమాట. ఏంటంటే బేకింగ్ సంబంధించినవి ఇక్కడ అరేంజ్ చేద్దామని. అండ్ కొన్ని అయితే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదన్నమాట. అండ్ అలాగే డోర్ వెనకాల ఇంకా ఫ్యూచర్లో ఇంకోటి రావాలి. ఏంటంటే బ్రూమ్ స్టాండ్, అంటే ఇవి చీపుర్లు ఇల్లు తుడిచే కర్రలు అలాంటివి మాపింగ్ స్టిక్స్ ఈ చీపుర్లు లాంటివి ఇక్కడ ఒక స్టాండ్ అయితే ఉంది నా దగ్గర ఆల్రెడీ, దాన్ని డ్రిల్ చేయించుకోవాలి. అండ్ హైట్ వచ్చేసి ఈ హైట్కి వస్తుంది అనమాట, కొంచెం హైట్కి. సో నేను నేనే డ్రిల్ చేసేస్తాను. కానీ ఇంకా హైట్కి కావాలన్నప్పుడు కొద్దిగా నాది డ్రిల్లర్ కూడా షార్ప్గా లేకపోయేసరికి ఎక్కువ టైం పడుతుంది అండ్ ఈ షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా దాన్ని పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకెవరైనా డ్రిల్లింగ్ చేయడానికి వస్తే వాళ్ళ చేత దాన్ని ఫిట్ చేయించుకోవాలని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తే ఇలా చాలా టైం పడుతుంటుంది. ఇంకా అయినా పర్లేదని చెప్పి ఇంకా కంప్లీట్ అవ్వకముందే షూట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆ స్టాండ్ వచ్చేసిందంటే బ్రూమ్స్ చీపుర్లు మాప్ స్టిక్స్ అన్ని కూడా ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట ఆ స్టాండ్లో. అండ్ డోర్ వెనకాల ఏంటి అని అంటే ఈ చిన్న స్టిక్కర్లు యూజ్ చేసేసి పిల్లల లంచ్ బ్యాగులు తగిలించేసాను అనమాట. సో వాళ్ళు రాగానే ఇంకా లంచ్ బాక్స్లు అవి అక్కడ వేసేసి ఇక్కడ తగిలించేస్తారు. మళ్ళీ స్కూల్కి కావాలన్నప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలన్నప్పుడు వెతుక్కోకుండా మనకి ఇక్కడ డోర్ వెనకాలే ఉంటుంది కాబట్టి ఇంకా హ్యాండీగానే ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం అన్నీ కూడా హ్యాండీగా ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఇదనమాట మన కిచెన్ టూర్. మనకి ఇంకా సన్సైడ్ అని చూస్తే సన్సైడ్ మీద కొన్ని
అడిషనల్గా ఉన్న సామాన్లు అన్నీ కూడా, అంటే కొన్ని అడిషనల్గా ఎక్స్ట్రా ప్లాస్టిక్ ఐటమ్స్, ప్లాస్టిక్ అంతా అవాయిడ్ చేద్దామని చెప్పి ఆల్మోస్ట్ అన్నిటిని క్లీన్ చేసి ఒక బాక్స్ మీద నేమ్స్ రాసి ఇవి ప్లాస్టిక్ ఐటమ్స్, ఇవి బేకింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నని ఐటమ్స్ అని చెప్పి అక్కడైతే అరేంజ్ చేసి బాక్స్ పైన పెట్టేసాను అనమాట. అలాగే యాజ్ యూజువల్ గా మనీ ప్లాంట్ ని, ఇవన్నీ కూడా లైవ్ ప్లాంట్స్ ఏనండి. చాలా మంది వీడియోలో అడుగుతున్నారు మీరు లైవ్ ప్లాంట్స్ పెట్టారా లేకపోతే ఆర్టిఫిషియల్ అని. ఇవన్నీ కూడా లైవ్ ప్లాంట్స్ అనమాట. సో నా దగ్గర ఇలాంటివి మనీ ప్లాంట్స్, బోల్డ్ అని క్రీపర్స్ అవన్నీ కూడా పెంచుకున్నాను. సో వాటిని అప్పుడప్పుడు అంటే బయటకు తీసుకెళ్ళి కాసేపు ఎండలో ఉంచేసి పెడతాను అనమాట. వీక్లీ వన్స్ అలా ఫుల్ వాటరింగ్ ఇచ్చేసి కాసేపు ఎండకు అలా ఉంచేసి పెడుతూ ఉంటాను. సో అందుకని నాకు బాగా గ్రీనిష్గా అలాగే ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఆకులు అవి పండిపోయినా పాడైపోయినా రిమూవ్ చేసేస్తూ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేసి వాటిని వాటరింగ్ చేసి నీట్గా ఆకులన్నీ కూడా మట్టి లేకుండా నీట్గా వాటిని క్లీన్ చేసి కాసేపు ఎండకలా ఉంచి మళ్ళీ తీసుకొచ్చి వాటి ప్లేస్లలో వాటిని అరేంజ్ చేసేసుకుంటాను అనమాట. సో నా కిచెన్ ఇలా గ్రీనిష్గా అందంగా కనిపించడానికి నా లైవ్ ప్లాంట్స్ ఒక కారణం అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ నాన్ మోడ్యులర్ కిచెన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, నేను యూజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో, లేకపోతే మీరు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటే కూడా తప్పకుండా ఇవ్వచ్చండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన కిచెన్ టూర్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇప్పటిదాకా ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి అన్నమాట. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ కల్పన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.